హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ స్పైసీతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఒక 1 kg చికెన్ని మంచిగా మీడియం పీసెస్ కట్ చేయించుకొని మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. దానిలోకి బిర్యానీ స్పైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ మిర్చిని మంచిగా స్మాష్ చేసుకొని దాన్ని కూడా వేసుకున్నాను. నేను లెమన్ జ్యూస్ అండ్ ఆయిల్, ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్కి వాడాం కదా ఆ ఆయిల్ కూడా వేసుకున్నాను, గీ వేసుకున్నానండి. తర్వాత పెరుగు, అలాగే మనం బిర్యానీ స్పైసెస్ కోసం జీలకర్ర పొడి, పుదీనా పొడి, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకొని కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడే మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకనంటే ఎంత మిక్స్ చేస్తే దమ్కి అంత బాగుంటుంది. మిక్స్ చేసిన ఏదైతే చికెన్ ఉందో నేను ఆల్రెడీ ఇక్కడ దమ్ ప్రాసెస్ 2 ప్రాసెస్ ఉంటాయి కదా, ఒకటి దమ్ చేస్తారు కంప్లీట్గా, నేను ఇక్కడ కుక్ చేసి దమ్ చేస్తున్నానండి. దానికోసం వాటర్ అంతా పోయినంత వరకు చికెన్ మంచిగా కుక్ చేసుకోవాలి. ప్యారలల్గా మనం రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. ఒక బౌల్లో తగినంత వాటర్, పుదీనా, బిర్యానీ స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, కొంచెం గీ కూడా వేసుకోవచ్చు. మీరు గీ ప్లేస్లో నేను ఆయిల్ వేసానండి, ఎందుకంటే రైస్ మెత్తగా మంచిగా నేను 1 kg చికెన్కి 2.5 గ్లాస్ బాస్మతి రైస్ వాడానండి. మంచిగా కుక్ అయిన తర్వాత నేను ఈలోపు చికెన్ దమ్ముకి రెడీ అయిపోయింది కాబట్టి మంచిగా నా దగ్గర బిర్యానీ గిన్నె లేదు కాబట్టి ఇలాంటి లోతైన గిన్నె తీసుకొని దాంట్లో మొత్తం చికెన్ని మంచిగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలండి. చూడండి, ఆయిల్ మనకి సపరేట్ అయ్యేలా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అప్పుడు మాత్రమే మనకి దమ్ పెట్టేటప్పుడు ఈజీగా అవుతుంది. ఆల్రెడీ కుక్ అయిన రైస్ని 60%, 80% అండ్ మనం ఒక 100% ఉన్న రైస్ని 3 లేయర్స్ కింద ఫామ్ చేసుకోవాలి. పైన మీరు డెకరేషన్కి ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుదీనా వేసాను టేస్ట్ కోసం అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, కాజు కూడా వేసాను, గీ కూడా కంపల్సరీ 3 లేయర్స్ మీద కంపల్సరీ వేయాలి. అప్పుడు మీకు తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఇలాంటి జాలు ఉంటే తీసుకోండి, అప్పుడు మీకు రైస్ అనేది బ్రేక్ అవ్వదు తీసి వేసుకునేటప్పుడు. అలా 3 లేయర్స్ నేను వేసానండి. మిగిలిన చికెన్ గ్రేవీ కూడా నేను అందులో పైన టాపింగ్ కింద వేసాను. యాక్చువల్లీ ఇది నార్మల్ ప్రాసెస్, దమ్ ప్రాసెస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను దాని వీడియో కూడా ఉంది, బట్ షార్ట్ కింద పెట్టాను, ఫుల్ వీడియో పెట్టలేదు. ఇలా 3 లేయర్స్ కింద మొత్తం రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర చెప్పాను కదా బిర్యానీ గిన్నె లేదని, కింద అడుగు మాడకుండా ఉండడానికి ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకొని పైన బరువు దమ్ము పోకుండా ఉండడం. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. ఒక 15 minutes హై ఫ్లేమ్, ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తినవండి. రుచికరమైన బిర్యానీ రెడీ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్.